గైస్ బీబీ జోడికి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఎపిసోడ్ లో డాన్స్ అయితే ఆల్ కంటెస్టెంట్స్ అదరగొట్టేశారు. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో నీరసంగా కాకుండా ఈ ఎపిసోడ్ అయితే వైల్డ్ ఫైర్ డాన్స్ ఉండబోతుంది. బీబీ జోడి చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళే రన్నర్ అండ్ విన్నర్ అవబోతున్నారు అనేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కాకపోతే షాకింగ్ రన్నర్ అండ్ విన్నర్ ని అయితే మీరు చూడబోతున్నారు. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ని హైప్ చేయండి గైస్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జస్ట్ 3 or 4 జోడీకి సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్స్ అందరికి నచ్చింది. బీబీ జోడి సీజన్ 2 షో స్టార్టింగ్ నుంచే చాలా నీరసంగా స్టార్ట్ అయింది. మేకర్స్ అయితే ఈ షోని ఇంట్రెస్టింగ్ గా చేయడానికి చాలా ట్రై చేశారు. ఎంత లేపాలని చూసినా అసలు లేదు షో అయితే. దానికి తోడు ఈ షోలో కంటెస్టెంట్స్ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కావాలని వెళ్ళిపోయారు కొంతమంది. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ కి కొరియోగ్రాఫర్స్ తో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది స్టేజ్ మీద కనిపించలేకపోయింది. అందులోనూ ఈ షోలో చాలా మంది నాన్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు. సో వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది ఇంపాక్ట్ఫుల్ గా స్టేజ్ మీద చూపెట్టలేకపోయారు. షో టీఆర్పీ లేవడానికి వైల్డ్ కార్డ్స్ ని తీసుకొచ్చిన వాళ్ళంతసేపు అయితే చూసారు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ తర్వాత షోని చూడడం చాలా మంది మానేశారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సీజన్ 2 అయితే అటర్ ఫ్లాప్ అయింది. కానీ ఈ షోలో కొంతమంది కంటెస్టెంట్స్ అయితే ఇంపాక్ట్ఫుల్ డాన్స్ చేశారు. వాళ్ళే టాప్ 5 కి వెళ్లారు. ఇప్పటి వరకు ముగ్గురే ఎక్కువ గోల్డెన్ సోఫాలు అయితే గెలుచుకున్నారు. వాళ్ళలో అమర్దీప్ అండ్ నయనక జోడి 10 గెలిస్తే ఆ తర్వాత మానస్ అండ్ స్టెస్టీ వాళ్ళు అయితే 6 గెలిచారు. థర్డ్ ప్లేస్ లో 4 గెలిచి విశ్వ అండ్ నేహా అయితే ఉన్నారు. ఎక్కువగా గోల్డెన్ సోఫాస్ గెలిచింది అమర్దీప్ అండ్ నయనక కదా, వాళ్ళే విన్నర్ అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళైతే కాలేదు. ఇప్పుడు ఆర్డర్ చూద్దాం విన్నర్ టాప్ 5 ఎవరు. 5th ప్లేస్ లో ధనరాజ్ అండ్ బాను అయితే నిలిచారు. స్టార్టింగ్ నుంచి వీళ్ళైతే డాన్స్ బాగా చేశారు. ఒక స్టేజ్ లో ఎలిమినేట్ దాకా కూడా వెళ్ళారు. అక్కడ నుంచి ఇప్పుడు టాప్ 5 వరకు వచ్చారు. సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా 4th ప్లేస్ లో అర్జున్ అండ్ శ్రీసత్య అయితే నిలిచారు. అర్జున్ అండ్ శ్రీసత్య వాళ్ళైతే ప్రతి ఎపిసోడ్ లో 100% ఇవ్వడానికి ట్రై చేశారు. లాస్ట్ 4 వీక్ నుంచి అయితే వీళ్ళ డాన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు వీళ్ళు. గాయ్స్ ఇంకా షాకింగ్లీ 3rd ప్లేస్ లో అమర్దీప్ అండ్ నయనిక అయితే నిలిచారు. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చాలా మంది ఈ సీజన్ విన్నర్ అమర్దీప్ అండ్ నయనిక అవుతారనేసి అనుకున్నారు. కాకపోతే మేకర్స్ ఒక ట్విస్ట్ ఉండాలనేసి ఇలా చేశారని నేను అనుకుంటున్నా. బీబీ జోడీలో స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇంపాక్ట్ఫుల్ డాన్స్ అండ్ జడ్జెస్ కూడా వీళ్ళే ఇంప్రెస్ ఎక్కువ చేశారు. యాక్చువల్లీ అమర్దీప్ వాళ్ళ జోడి విన్నర్ కాకపోయినా రన్నర్స్ అనే అవుతారు అనుకున్నారు ఫ్యాన్స్. చూడాలి ఫైనల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు 3rd ప్లేస్ లో వచ్చారనేది. ఇంకా 2nd ప్లేస్ లో రన్నర్ గా విశ్వ అండ్ నేహా అయితే నిలిచారు. విన్నర్ అండ్ రన్నర్ ని ఓన్లీ ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే కన్సిడర్ చేసి చేశారు. సో దాన్ని బట్టి ఫైనల్ విశ్వ అండ్ నేహా అయితే బాగా పర్ఫార్మ్ చేశారు అనుకుంటున్నా. ఇంకా బీబీ జోడీ సీజన్ 2 విన్నర్ అయితే మానస్ అండ్ శ్రేష్ఠి. వీళ్ళు ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టైటిల్ అయితే గెలుచుకున్నారు. అది గైస్ ఇదే టాప్ 5 విన్నింగ్ ఆర్డర్. స్టార్టింగ్ నుంచి షోని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న కొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరే విన్నర్ అండ్ రన్నర్స్ ని. అందుకే కాకపోతే విన్నర్ అండ్ రన్నర్ ని ఓన్లీ ఫైనల్ ఎపిసోడ్ బట్టే మాత్రమే కన్సిడర్ చేశారు. ఒక్కటైతే నిజము, బీబీ జోడీ సీజన్ 2 అయితే అటర్ ఫ్లాప్ అయింది. గైస్ బీబీ జోడీ విన్నర్ అండ్ రన్నర్ ఈ కంటెస్టెంట్స్ అవడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తో తెలియజేయండి. ఎందుకు బీబీ జోడీ సీజన్ 2 లో మీ ఫేవరెట్ జోడీ ఎవరు కింద కామెంట్ చేయండి గైస్. గైస్ ఈ షో కంప్లీట్ అయిన తర్వాత రౌడీస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో తనుజ అండ్ కళ్యాణ్ అయితే ఉండబోతున్నారు. ఈ రౌడీ షో సంబంధించిన అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.